సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి రచించిన ప్రియసఖి 15వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. సుచరిత రేణు ఉత్తరం ద్వారా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి రవి కారణమని తెలిసి ఎంతో సంతోషిస్తుంది. రవి పాప ఈ లోకంలోకి రాబోతుంది, తనకి మేనకోడలు పుట్టబోతుందని ఎంతో సంతోషిస్తుంది. ఇందులో హేమంత్ తప్పేమీ లేదని తెలుసుకుంటుంది. హేమంత్ రవి బిడ్డను కాపాడటానికి ముందు సుచరితని కలుసుకోవడానికే రేణుని పెళ్లి చేసుకున్నాడని అర్థం చేసుకుంటుంది. ఎలాగైనా హేమంత్కి సారీ చెప్పాలని అనుకుంటుంది. తను శ్రీలంక టూర్ వెళ్తూ దారిలో హేమంత్ని కలిసి సారీ చెప్తుంది. రేణు వద్ద 2 రోజులుండి రావడానికి సుచరిత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత హేమంత్ వ్యాపారం పని మీద బొంబాయి వచ్చినప్పుడు సుచరితని కలుస్తాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఏకమవుతారు. దాని ఫలితం ఏదైనా తనకి ఖచ్చితంగా చెప్పాలని సుచి దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు హేమంత్. రేణు డెలివరీ అవ్వగానే 3 నెలల తర్వాత రేణు అనుకున్న మాట ప్రకారం తన నుంచి విడిపోయి వెళ్ళిపోతుందని, అప్పుడు మనిద్దరం కలిసి ఉండాలని సుచరితతో అంటాడు. ఇక్కడ వరకు చూసాం కదా. తర్వాత భాగం ఏమైందో చూద్దాం. అతను భుజాలు పట్టుకుని చెప్పాడు, చూడు, ఎంతమంది భార్యాభర్తలు పెళ్ళైనా కలిసి ఉండలేని పరిస్థితులు వస్తాయి. కొంతమంది ఫారిన్ వెళ్తారు, మరి కొంతమంది ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటారు. వారు కలిసి ఉండకపోయినా భార్యాభర్తలే. మనం కూడా అంతే. హేమ్ నాకేమిటోగా ఉంది. అతని గుండెల్లో తల దించుకొని ఏడ్చేసింది. అసలు ఇదంతా ఎందుకు ఇలా జరిగింది? అతను సుచరిత వీపు మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు, ఒక్కోసారి జీవితం అంతే, అనుకోనివి జరుగుతాయి. ఉప్పెరల్లాంటి సంఘటనలు వచ్చి ముంచేస్తాయి. అఘాతాల్లాంటి బాధలు కుంగదీస్తాయి. మనం ఒక్కళ్ళమే కాదు, ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం పరిస్థితులని ఒక కెరటానికి తల వంచినట్టు ఎదుర్కోవాలి అంతే. ఆ సమస్యల కెరటం మన మీద నుంచి వెళ్ళిపోతుందని ఆశపడాలి, నమ్మకం పెట్టుకోవాలి. అంతేగాని అది మనల్ని అంతం చేస్తుందేమోనని పిరికితనం పోకూడదు, భయపడకూడదు. ఇక నేను వెళ్ళనా? సుచరిత తల ఊపింది. అతను వదిలి వెళ్ళలేక వెళ్ళాడు. ఫోన్ చేస్తానని చెప్పాడు. సుచరిత వచ్చి మంచం మీద కూర్చుంది. సుచరిత లేచి తన కెమెరా వర్క్ ఫైల్ తీసుకుంది. జీవితం మళ్ళా మొదలు. హేమంత్ వెళ్ళిపోతే తనలో భాగం ఏదో వెళ్ళిపోయినట్టుగా ఉంది. మానస సరోవరం అదొక జీవితానుభవం. చిన్నప్పుడు అత్తయ్య రామాయణం, మహాభారతంలోని కథలు చెప్పి నిద్రపుచ్చేది. ఒకసారి ఆమె కైలాస శిఖరం, మానస సరోవరం గురించి వర్ణించి పాటలు పాడుతూ చెప్పేది. అత్తయ్య, నువ్వు వాటిని చూసావు ఎప్పుడైనా అంటే, అయ్యో తల్లి, అంత అదృష్టం కూడానా? మీ మామయ్య పెళ్ళైన 6 నెలలకే గుటుక్కుమన్నాడు కదే అంది. ఆ రోజు అత్తయ్య పాటలతో తనని ఆసక్తి పరిచినా ఈ మరో ప్రదేశం స్వయంగా చూస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పిట్టోర్గర్లో విశ్రాంతి భవనంలో భోజనం చేసి మళ్ళా ప్రయాణం. అంతవరకు ప్రయాణంతో అలసిన ట్రూప్లో వారికి మబ్బుల మధ్య దాగినట్టున్న పర్వతాలు, లోయలు, పచ్చని చెట్లు చూస్తుంటే అలసట ఎగిరిపోసాగింది. దర్సుల చిన్న గ్రామం. అక్కడ కాళీ నది దాదాపు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తుంటుంది. టూరిస్ట్ బంగళాను ఆనుకుని అవతల ఒడ్డుకి ఒక తాటి వంతెన ఉంది. దాని మీద నడవటం అంటే అందరికీ గొప్ప థ్రిల్లింగ్గా ఉండేది. కల్లల్జీ పుణ్యమా అని తినటానికి ఉండటానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పర్మిషన్ల గొడవలన్నీ ఆయనే చూసుకున్నారు. ఆయనకి ఈ ప్రదేశం అంటే ఎంతో ఇష్టమట. ఇలా సాయపడగలగటం తన అదృష్టం అనేవారు. హిమాలయాల్లోకెల్లా అందమైనది కైలాస పర్వతం, మానస సరోవరం. మహోన్నతమైన 2 వెండి పర్వతాల మధ్యన ఇమిడి ఉన్న మానస సరోవరం ఆకుపచ్చ నీలి రంగు కలగలిపిన బ్రహ్మాండమైన మరకతంలానో వైడూర్యంలాగానో కనిపిస్తోంది. ఆ సౌందర్యం చూస్తుంటే మనిషి చేయి పడి మలినం లేని స్వచ్ఛమైన అందం సుమా అనిపిస్తుంది. షాజీ ఇలాంటి చోట్లకి వస్తే ఇక మాట్లాడరు. ఆయన ఎంతసేపు కెమెరాలో ఈ అద్భుతమైన అందాల్ని వీలైనంత ఎలా బంధించేద్దామా అనే.
కల్లల్జీ చెబుతున్నారు. ఈ సరస్సు ఇప్పుడు ఇంత అందంగా ఉందా? చలికాలంలో చూడాలి దీని క్రూరత్వం. చలి రాత్రుల్లో నిలువున గడ్డ కట్టుకుపోయే గొర్రెలు, బాతులు, చేపలు అక్కడక్కడ చూస్తే మనకే మృత్యువు స్పర్శలా ఉంటుంది అన్నారు. ఆ మాటలు వినగానే సుచరిత వాళ్ళ శరీరాలు జలధరించినాయి. ఆ ఋతువుల్లో వచ్చి అప్రమత్తతగా ఉంటే తమ గతి అంతే కాబోలు. సౌందర్యంలో క్రూరత్వం చూడలేం, అది మరీ వికారంగా ఉంటుందేమో. కల్లల్జీ ఎన్ని చెప్పినా మానస సరోవరం సౌందర్యం చూడటానికి 1000 కళ్ళు చాలవని అనిపిస్తోంది. ఒక్క నిమిషంలో అతి ప్రశాంతంగా ముగ్ధురాలైన మునికన్యల నిశ్చలంగా చంద్రుణ్ణి, చుక్కల్ని, కైలాస శిఖరాన్ని ప్రతిఫలిస్తూ మరోసారి ఉదయ సూర్యుని కిరణాలతో బంగారపు రేకులా మెరుస్తూ మరికొంచెం పేసటిలో తుఫాను గాలులతో చుట్టుపక్కల గొర్రెల్ని, మేకల్ని పడదోపేస్తూ సింహంలా గర్జిస్తూ అంతలోకే అలసి సొలిసినట్టు ఏమీ ఎరగనట్టు అందమైన నీలిరంగులా మారి తన 100 కొలది రూపాలని ప్రదర్శిస్తూ హొయలిపోతూ ఉంటుంది. బీనా, నేను సన్యాసిని అయి ఇక్కడే ఉండిపోతా అనసాగింది. నా జన్మలో నేను తీయాలని తీసింది రెండు. ఒకటి ఈ మానస సరోవరం, 2 నయాగరా జలపాతం అన్నారు కుందన్ షా. ఆయన ముఖంలో సంతోషం చూస్తుంటే సుచరితకి కూడా ఆనందంగా అనిపించింది. ఆయనతో కలిసి పనిచేయటం తనకి ఇక మంచి అదృష్టం అనిపించసాగింది. ఆయన ఒక్కొక్కసారి చెప్పేవాడు, సుచి బేటి, ప్రతి మనిషి కళ్ళలో ఒక కెమెరా ఉంది, అలాగే ప్రతి మనిషి చేతి వేళ్లలో ఒక ఆర్ట్ ఉంది, ప్రతి మనిషిలోనూ నిద్రాణమైన ఒక ఆలోచన శక్తి ఉంది. దాన్ని తట్టిలేపే పరిస్థితులు ఎదురు అవ్వాలి అంతే. నువ్వు చూడు, నువ్వు ఇంత నైపుణ్యం గల వ్యక్తివి అవుతావని ఎవరైనా అనుకున్నారా? ఒక ఆర్టిస్టు చేతిలో కుంచె ఎలాంటిదో రైటర్ చేతిలో పెన్ అలాంటిది. మన చేతిలో కెమెరా కూడా అంతే. దాని స్పందన మన అనువదించే భాష అవుతుంది. ఇది మనసుకు సంబంధించింది. దీనికి ఇంత సృజనాత్మకమైన శక్తి ఎందుకు వస్తుందంటే చెప్పలేం. దానికి ఎక్కడో ఏదో అనుకంపన. ఆర్టిస్టులని చాలా మంది పిచ్చి వాళ్ళుగా చూస్తారు. ఆ పిచ్చి వాళ్ళ వల్లనే జనానికి ఆనందం కలుగుతుందని గమనిస్తే గౌరవిస్తారు. పనితో పాటు జీవితం గురించిన ఆయన నిర్వచనాలు సుచరితకి చాలా వినబుద్ధవుతాయి. సుచరిత పేరిట టెలిగ్రామ్ వచ్చింది. హేమంత్ ఇచ్చాడు. ఆర్ యూ ఆల్ రైట్? ఎనీథింగ్ స్పెషల్ విత్ యూ? సుచరితకి మొదట ఆ టెలిగ్రామ్ అర్థం కాలేదు. కాసేపటికి అర్థమైంది. చెంపలు కెంపులైనాయి. తుఫాను నాటి 2 రోజుల ఏకాంతం, సహవాసం గుర్తుకు వచ్చింది. ఎవ్రీథింగ్ నో. వెంటనే తిరుగు టెలిగ్రామ్ సమాధానం పంపింది. రెడ్ క్రాస్ సంస్థ వారు ఆఫ్రికాలో విలయ తాండవం చేస్తున్న కరువు రాక్షసిని డాక్యుమెంటరీ తీసి ఇవ్వాల్సిందిగా కుందన్ షాని ఆదేశించారు. ట్రూప్ అందరూ పెట్టి బెడ సర్దారు. మళ్లీ ప్రయాణం. ఎక్కడో అపరిచిత పరిసరాల్లో మకాం. మనకు అలవాట్లేని తిండి, వేలకు లేని నిద్ర. ఆఫ్రికాలో అడుగు పెట్టగానే ఆ కరువు ప్రాంతాలు పర్యటిస్తూ వెళ్తుంటే అందరికీ మతులు పోసాగాయి. నల్లటి ఆ ముఖాల్లో అంతులేని దైన్యం, నైరాశ్యం. ఆకలి వారిని తినేస్తోంది. సుచరితకి, బీనాకి ఆకలితో, అనారోగ్యంతో మృత్యువాకిట నిలబడినట్లుగా ఆ అభాగ్యుల్ని చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించసాగింది. ముఖాన ఈగలు వాళ్తుంటే చేయి ఎత్తి వాటిని తోలుకునే ఓపిక కూడా లేకుండా పడి ఉన్న పిల్లలు. సుచరితకి కడుపులో తిప్పేస్తుంది. అక్కడి నుంచి పచ్చటి పరిసరాలతో కలకల్లాడే ఏ ప్రదేశానికైనా పారిపోదామా అనిపించసాగింది. అలాంటి పరిస్థితుల్లో షాజీ 1000 చేతులు ఉన్నట్టే పనిచేస్తాడు. అందమైన ఆ దేశాలు ఏ విధంగా చిత్రీకరిస్తారో. మానవజాతికి శాపంలో ఉండే ఇలాంటి పరిస్థితులని ఇంకా ఏకాగ్రతతో కెమెరాతో బంధిస్తారాయన. విరామం ఎరుగరు. నిద్రాహారాలు మర్చిపోతారు. తన చేతి కింద వారిని ఊపిరి పీల్చుకోనేరు. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ చిన్నపిల్లాడిలా ఉండే ఆయన అంతులేని గాంభీర్యమూర్తిగా అయిపోతారు. ఆ నిమిషాల్లో ఆయన కళ్ళ సంజ్ఞలకి అనుగుణంగా నడుచుకోవడం తప్ప మాటకి వ్యతిరేకంగా చెప్పటమే ఉండదు. ఇది వేరే లోకంలా ఉంది. మానస సరోవరం లాంటి చోటులో రాయంచలా ఎగిరే మనోవిహంగం ఇక్కడ ప్రకృతి బీభత్సం సృష్టించే ఈ మారణ హోమం ముందు నిరుత్తురాలైనట్టు మౌన వీణలా మూగపోయింది. ఇక్కడ ఆకలి, దరిద్రం, నిస్సహాయత. వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకోలేరు.
కరువు రక్కసితో పోరాడలేక పులి నోటబడిన మేకబిడ్డల నిస్సహాయంగా ఉండిపోతారు. మనిషి ఎవరెస్ట్ ఎక్కగలడు. శాస్త్రీయ జ్ఞానంతో, తన మేధస్సుతో, శాస్త్రీయ విజ్ఞానంతో చంద్రమండలం మీద కాలు మోపగలడు. కానీ ప్రకృతి చేసే విలయతాండవం చూస్తే మాత్రం గడ్డిపోచలా శక్తి లేనట్లుగా అయిపోతాడు. అప్పుడప్పుడు మనిషి చూపే తెలివితేటలకి ప్రకృతి భయపడి అతను తనని ఎక్కడి నుంచి పోతాడోనని ఇలా ప్రళయ రూపం చూపించి వికటాటహాసం చేస్తుందా అనిపిస్తుంది. సుచరిత ఆఫ్రికాలో ఉండగా హేమంత్కి తను సరే ఈ ఆవేదన ఉత్తరాలు రాసేది. సుచరిత అక్కడ ఉండగానే రేణు డెలివరీ అయిందని, ఆడపిల్ల పుట్టిందని, అత్త ఎక్కడా అని చూస్తోందని కేబుల్ వచ్చింది. సుచరిత త్వరగా వస్తానని సమాధానం పంపింది. కుందన్ షా అమితంగా శక్తికి మించిన శ్రమకి లోన్ అవటంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. డాక్టర్ వచ్చాడు. ఆయనకి రక్తపోటు హెచ్చిందని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాడు. షాజీ సుచరితని కెమెరా తీసుకుని సగంలో ఆగిన చిత్రీకరణ పూర్తి చేయమని ఆదేశించారు. సుచరిత వెంటే ఆయన ఉండి సలహాలు ఇచ్చేవారు. సుచరితకు రేణు దగ్గరకు వెళ్లాలని మనసు ఎంతగానో ఆరాటపడుతోంది. తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా తన జీవితపు కూకటి వేళ్లు హేమంత్ రేణుల దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది. సుచరిత ఇండియా వచ్చి రేణును చూడటానికి వచ్చేసరికి పాప 6 వారాల పసికూన అయింది. రేణు సుచరితను చూసి ఎంతో ఆనందపడింది. సారీ రేణు, అన్నమాట నిలుపుకోలేకపోయాను, నీ దగ్గర ఉండలేకపోయాను అంది ఆర్తిగా పాపని అందుకుంటూ. పర్వాలేదు సుచి, నీ ఉత్తరాలు చదువుతుంటే నా మనసు ద్రవించిపోయింది. అంత గొప్ప కార్యం నెరవేరుస్తున్నందుకు ఆనందంగా అనిపించింది. మీ డాక్యుమెంటరీ ద్వారా చాలా విరాళాలు వసూలవుతాయని రెడ్ క్రాస్ సంస్థ వారు అంటున్నారు కదా. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవటానికి నాకెంతో ఆనందంగా ఉంది. చూడు, నీ మేనకోడలు మా అత్తయ్య ఎంత గొప్ప వ్యక్తో అని అబ్బురపడుతోంది. చంద్రబింబంలా ఉంది కదూ, పాపాయి బుగ్గగిల్లుతూ అన్నాడు హేమంత్. పాప కెవ్వున ఏడ్చింది. అబ్బా ఏమిటది అంది సుచరిత. హేమంత్కి అదో సరదా, నిద్రపోతుంటే అలా చేసి ఏడిపించి సముదాయిస్తాడు అంది రేణు. నాకు రాధిక అన్న పేరు ఇష్టం, అదే పెట్టాగా అంది రేణు. పేర్లో ఏముంది, ఏ మనిషి అయినా అతని వ్యక్తిత్వాన్ని బట్టి పేరుకి అందం వస్తుంది కాని అంది సుచరిత. రాధికని రేణుని ఫోటో తీసింది. ఉయ్యాల సుచరితకి ఇష్టమైన చోటు. ఎక్కువసేపు అందులోనే కూర్చునేది. సుచరిత వచ్చి 2 రోజులైంది. ఆ 2 రోజులు భానుమతి గారు రుసరుసలాడుతూ రేణుని కావాలని సుచరిత విన్నట్టే, రేణు నువ్వు ఒక వెర్రిమాలోకానివి, రాధికని ఇలా తీసుకురా, దిష్టి తగులుతుంది అనేది. సుచరితకి ఆవిడ మాటలు మనసు చివుక్కుమనిపించాయి. ఆవిడ తనని విషపు చూపులతో వెంటాడటం శుచి గమనిస్తూనే ఉంది. సుచరితని పంపటానికి హేమంత్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. 1 గంట ముందుగానే బయలుదేరదీస్తుంటే ఇంత త్వరగా దేనికి అంది. నిన్ను త్వరగా పంపేయాలని తాపత్రయం అన్నాడు. రేణు నవ్వింది. పాపకి జలుబుగా ఉంది, అందుకని అత్తగారు రేణు ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి వీల్లేదంది. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు మరో వీధి వైపు వస్తోంది. ఇటు ఎక్కడికి అంది. చూస్తావుగా అన్నాడు. కారు సరాసరి ఒక భవనం ముందు వచ్చి ఆగింది. కారులో నుంచి దిగి చూస్తే ఆ భవనానికి శుచి ఇండస్ట్రీస్ అని బోర్డు ఉంది. ఇదేమిటి అంది. వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీస్ అన్నాడు హేమంత్ చేయి చాపి చూపిస్తూ. ఆఫీసు మారారు. పెద్ద బిల్డింగ్ లోకి వచ్చారు. సెలవు దినం కావటం వల్ల స్టాఫ్ ఎవ్వరూ లేరు. కాపలదారు మాత్రమే ఉన్నాడు. సుచరితకి ఆఫీస్ చూపిస్తూ తన గదిలోకి తీసుకొచ్చాడు. ఆఫీస్ చాలా అధునాతనంగా ఉంది. సుచరితని అతను రివాల్వింగ్ చైర్లో కూర్చోబెట్టాడు. బీరువా తెరిచి ఫైల్ ఇస్తూ, లాభ నష్టాల బ్యాలెన్స్ షీట్ చూస్తావా అన్నాడు. నాకెందుకు అంది. నువ్వు ఇందులో మేజర్ పార్ట్నరు కాబట్టి. శుచి, ఇదిగో నీ పేరిట బ్యాంకులో జమ చేసిన డబ్బు చూపించబోయాడు. సుచరిత కుర్చీలో నుంచి అసహనంగా లేచింది. హేమంత్, నన్ను బోర్ కొట్టకు. నీ పేరు మీద ఇంత డబ్బు ఉందని చెప్తున్నాను. నాకు అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంది. హేమంత్ కాగితాలు బీరువాలో పెట్టేశాడు. ఎయిర్పోర్ట్కి వస్తుంటే కారులో చెప్పాడు. శుచి, అనుకోకుండా ఈ బిజినెస్ బాగా అందుకుంది. లాభాలు బాగానే వస్తున్నాయి. దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను. సుచరిత చెవులు మూసుకుంది. నేను వినను అంది. కారు ఎయిర్పోర్ట్ దగ్గరకు రానే వచ్చింది.
వస్తాను అంది. మళ్ళా అదే భావన. అతన్ని వెదిలి వెళ్తుంటే తన శరీరంలో ఒక భాగం ఇక్కడ వదిలేస్తున్నట్టుగా. ఇంకెన్ని రోజులో లేదుగా, 1-2 నెలలు తర్వాత రేణుకి డైవర్స్ ఇవ్వటం, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను హేమంత్ అంది నిట్టూరుస్తూ. ఇన్ని నెలలు గడిచాయి, ఈ 2 నెలలే అవునా? ఎంతకీ అవునట్లుగా సుదీర్ఘంగా జరుగుతున్నాయి రోజులు. సుచరిత బొంబాయి వచ్చి 1 నెల అవుతుంది. ఈ మధ్య బెంగళూరు వెళ్లి దసరా ఉత్సవాలు తీసి వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చేసరికి హేమంత్ ఉత్తరం వచ్చి ఉంది. అందులో ఇలా ఉంది. సారీ సుచి, చాలా రోజులైంది కదూ. ప్రతిభ పెళ్లి సెటిల్ అయింది. ఆ హడావుడిలో ఉన్నాను. ప్రతిభ పెళ్ళై అత్తవారింటికి వెళ్లే వరకు రేణుతో డైవర్స్ వ్యవహారం కుదరదు. నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నాకు పండ్ల భారంతో తీరుబడి కావటం లేదు. వీలు చూసుకుని ముంబై వస్తాను. నీ హేమ్. సుచరిత ఆ ఉత్తరం చూడగానే ఉత్సాహమంతా పొంగు మీద నీళ్లు జల్లినట్టు అయింది. రేణు కూడా ఫోన్ చేయలేదు. తనే చేసింది. ఒకరోజు మధ్యాహ్నం పని మనిషి మంగమ్మ తీసింది. చిన్నమ్మగారికి ఒంట్లో బాగాలేదు, నిద్రపోతున్నారు అంది. లేవగానే ఫోన్ చేయమని చెప్పమంది. కానీ ఎలాంటి ఫోను రాలేదు. రాత్రికి చేస్తే ఎవరూ తీయలేదు. రేణు ఫోన్ చేయలేదు. సుచరిత ఉత్తరం రాసింది. జవాబు లేదు. సుచరితకి అర్థం కాలేదు. రేణు మౌనానికి అర్థం ఏమిటి? కనీసం హేమంత్ అయినా ఫోన్లో పలకరించలేదేమిటి? రేణుకి తన మీద హేమంత్ మీద ఏదైనా అనుమానం వచ్చిందా? లేక అతని భార్యగా విడిపోవడం ఇష్టం లేదా? మనసు మార్చుకుందా? ఏదైనా పర్వాలేదు, అసలు సంగతి తెలిస్తే చాలు. సుచరిత టెలిగ్రామ్ వచ్చింది. హేమంత్, ఏమిటి మౌనం? జవాబు వెంటనే వచ్చింది. నేను చాలా పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయవద్దు, తర్వాత కాంటాక్ట్ చేస్తాను. సుచరితకి ఆ టెలిగ్రామ్ ఈడ్చి చెంప మీద కొట్టినట్టే అనిపించింది. అతని పని తనెందుకు పాడు చేస్తుంది? షాజీ వాళ్ళు డెన్మార్క్ వెళ్తుంటే నేను రానని చెప్పిన సుచరిత ఆయనకి ఫోన్ చేసింది, నేను వస్తాను అని. ఓ మోస్ట్ వెల్కమ్ అన్నారు ఆయన సంతోషంగా. సుచరిత ఆయనతో వెళ్ళిపోయింది. షాజీ డాక్యుమెంటరీస్ గురించి చాలా కృషి చేస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా తీసేవారిని కలుసుకుని ఒక సొసైటీ ఏర్పడాలని, వీళ్ళు ఇంత కష్టతరమైన పనిగా కాకుండా ఆర్థికంగా సులభతరం చేయాలని, ఎంతో మంది ఉత్సాహవంతులైన నైపుణ్యం గల వారిని ఇందులో తర్ఫీదు చేయాలని ఆయన ఉద్దేశం. అది ఆయన లోకం. నిరంతరం ఆయన ఆలోచనలు దాని గురించే. షాజీకి అభిమాన పాత్రురాలైన సుచరిత భుజాల మీద మెల్లగా ఆ బరువు బాధ్యతలు ఆయన మోపసాగారు. సుచరితకి డెన్మార్క్లో ఉండగా హేమంత్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ప్రతిభ పెళ్లి అయిందని, చాలా ఘనంగా ఇంటి పరువుకి తగ్గట్టుగా చేయగలిగానని. రేణు ఒంట్లో బాగాలేదు. రేణు సంగతి నాకే చాలా ఆందోళనగా ఉంది. రాధిక కులాసా వివరాలు కలిసినప్పుడు స్వయంగా మాట్లాడతాను అని రాశాడు. సుచరిత ఆ ఉత్తరం టేబుల్ మీద పడేసింది. ఎంతసేపు తన చెల్లెలి పెళ్లి, రేణు ఒంట్లో బాగాలేదు, ఇవేనా కబుర్లు? తన గురించిన విశేషాలు అడగడే సుచరితకి ఒళ్ళు మండింది. మౌనంగా ఉండిపోయింది. డెన్మార్క్ నుండి స్విట్జర్లాండ్ వెళ్లారు. చూస్తుండగానే 6 నెలలు గడిచాయి. సుచరిత షాజీతో దేశాలు తిరుగుతూనే ఉంది. 6 నెలల తర్వాత తిరిగి బొంబాయి వచ్చింది. హేమంత్ వచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో షీలా ఉంది. అతను కాగితాలు తీసుకొని సుచరితకి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఈ ఫ్లాట్ యజమాని అమ్ముతున్నాడని షీలా మాటల్లో చెప్పింది. నేను అతన్ని కలుసుకున్నాను. నీ పేరిట ఇది కొన్నాను. ఇప్పుడు షీలా నీకు పేయింగ్ గెస్ట్గా అవుతుంది. సుచరిత ఆ కాగితాలు విసిరి కొట్టింది. నీ దానాలు నాకేం అవసరం లేదు. ఇక్కడెవరూ ఇల్లు కావాలని ఏడుస్తూ కూర్చోలేదు. నేనేం దానం చేయటం లేదు. నీ డబ్బుతో కొన్నాను అన్నాడతను. నన్ను అడగకుండా ఎందుకు కొన్నావని అడుగుతున్నాను. అంతా నీ ఇష్టమేనా అంది తీవ్రంగా. ఐఎమ్ సారీ తగ్గు స్వరంతో అన్నాడతను కాస్త ఆగి. సుచి, నేను కొన్ని చిక్కుల్లో ఉన్నాను. రేణుని నేను వదల్లేను. తనకి డైవర్స్ ఇవ్వటం సాధ్యం కాదు. ఇప్పుడప్పుడే మన పెళ్లి కుదరదు. అసలు కుదురుతుందో లేదో కూడా నాకు అర్థం కావటం లేదు. సుచరిత నిశ్చేష్టురాలైంది. చాలు హేమంత్, చాలు. కళ్ళల్లో నీళ్లు తిరగ్గా అంది. నేనెప్పుడైనా నిన్ను పెళ్లి గురించి ఇబ్బంది పెట్టానా? లేదనుకో. సుచి, రేణుకి ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ చూపించు. దేశంలో డాక్టర్లకు కొదవా, మందులకి లోట. నీలాంటి పరువు ప్రతిష్టలు గల వ్యక్తి భర్తగా ఉండి కావాలనే వ్యంగ్యంగా అంది.
ఇంకా ఇంకా వ్యంగ్యంగా అనాలనిపిస్తోంది, కానీ మాటలకి వెతుక్కోవాల్సి వస్తుంది. పదునైనవి నాలుక మీదకి రావటం లేదు. నేను వెళ్తున్నాను. మంచిది. అతను ఆగి ఏదో చెప్పబోయాడు. నాకు పనుంది, ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయింది అంది. అతను వెళ్ళిపోయాడు. సుచరిత అక్కడ కూలబడింది. మరుక్షణం దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. షీలా తీసింది. సుచి, నీకే ఫోను, షాజీ పిలుస్తున్నారు అంది. సుచరిత వెళ్ళి తీసింది. ఎస్ సార్ అంది. సుచరిత, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మన మానస్ సరోవరంకి ఇండియన్ గవర్నమెంట్ ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగా అంది. చంప మీద ఈడ్చుకొట్టి మళ్ళా అంతలోనే చాక్లెట్ పెట్టినట్లయింది ఈ వార్త. తర్వాత సుచరిత పూర్తిగా పనిలో మనసు లీనం చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకోలేదు. బతకాలంటే ఒక వ్యాపకం కావాలి. ఆ వ్యాపకం పని. తన జీవితం కూడా కుందన్ షా జీవితం లాగానే తయారయింది. ఈ జీవితం తనకి తానుగా ఎలాగో ఉపయోగపడదు. ఒక కారణం కోసమైనా ఖర్చు చేద్దాం అన్న గాఢమైన నిర్ణయం. ఒకసారి ఒక పెళ్లిలో అనుకోకుండా శ్రీలక్ష్మి కనిపించింది. ఇదేమిటి, నువ్వు దుబాయ్లో లేవా అంది సుచరిత. ఊహు, సుధా నన్ను మా అమ్మా నాన్నల దగ్గరే ఉండమని అన్నాడు. డబ్బు పంపిస్తున్నాడు. నీకు తెలియదు సుచి, బావ చాలా మారిపోయాడు. ఇప్పుడు నేనంటే పట్టనే పట్టదు. వేషభాషలే మారినాయి. చూస్తే నన్ను గుర్తుపట్టవు అంటూ వాపోయింది. శ్రీలక్ష్మి, ఇది నీ స్వయం కృతాపరాధం. సుధాకర్కి అసలు ఫారిన్ వెళ్లటమే ఇష్టం లేదు. మీ నాన్న నువ్వు పోరి డబ్బు కోసం పంపారు. ఏ డబ్బు కోసం పంపారో ఆ డబ్బు మీకు పంపిస్తున్నాడుగా అంది. బావలేని డబ్బు నాకెందుకు చెప్పు, శ్రీలక్ష్మి మొత్తుకుంది. రేణు వాళ్ళు కనిపిస్తున్నారా అడిగింది సుచరిత. ఆ, రేణు ఆరోగ్యం బాగానే ఉంది కదా? లక్షణంగా ఉంది. మొన్ననేగా వాళ్ళ పాపని ఎత్తుకుని నాకు సినిమా హాల్లో కనిపించారు. రాధిక ఎంత బాగా కబుర్లు చెప్తుందని అనుకున్నాను. బంగారు బొమ్మలా ఉంది. సుచరిత ముఖం తెప్పేసుకుంది. రేణు ఆరోగ్యంగా ఉంటే హేమంత్ బాగా లేదని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇంటికి వచ్చిన తర్వాత కూడా పదే పదే ఇదే ఆలోచించసాగింది. హేమంత్ మనసు మార్చుకోవటానికి కారణం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్న రేణుని ఆరోగ్యం లేదని చెప్పడం ఏమిటి? అతని పరువు ప్రతిష్టలు పోతాయని రేణుతో డైవర్స్ వద్దని అనుకొని ఉంటాడు. అంతేనేమో అనిపించింది. ఏం మనుషులో అనిపించసాగింది. రేణు 2-3 సార్లు ఫోన్ చేసింది. సుచరిత పలకలేదు. ఉత్తరాలు రాసింది. జవాబు రాయలేదు. రేణు తన స్నేహితురాలు అయితే కావచ్చు, కానీ ఇప్పుడు హేమంత్ భార్య. తనతో మాట్లాడితే అతని పరువు ప్రతిష్టలు పోతాయని భయపడుతున్నాడు. రేణు కూడా దూరంగా ఉంటేనే మంచిది. దూరంగా ఉండటానికే నిర్ణయం చేసుకుంది. సుచరిత తలంటి పోసుకుని వచ్చి బాల్కనీలో జుట్టు ఆరబెట్టుకుంటోంది. ఈరోజు తన పుట్టినరోజుని ఒంటరిగా ప్రశాంతంగా గడుపుకోవడం సుచరితకి బాగా అలవాటు అయిపోయింది. ప్రొఫెషన్లో నిచ్చెనలో ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కి వెళ్ళినట్టు జీవితం పెరుగుతోంది. మనుషులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున వచ్చేవారు వెళ్లేవారు. క్షణం ఒంటరిగా ఉండాలన్నా ఉండనీయకుండా పలకరించేవారు ఎంతోమందో. సుచరిత ఇప్పుడిప్పుడే తనే స్వయంగా డాక్యుమెంటరీస్ తీస్తోంది. ఆమెకి వచ్చే గుర్తింపు, గౌరవం, బహుమతులు కుందన్ షాకి ఎంత గర్వకారణంగా అనిపిస్తున్నాయి. వారిద్దరిది తండ్రి కూతుళ్ల అనుబంధం అయ్యింది. ఆయన ప్రతి చిన్న విషయానికి భేటీ అంటూ సంప్రదిస్తాడు. సుచరిత లోపలికి వచ్చి అద్దం ముందు నిలబడి జుట్టును మెలితిప్పి పైకి ముడి వేసుకుంటోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సుచరిత వెళ్లి తీసింది. ఎదురుగా అపరిచితుడైన ఒక వయసు మళ్లిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. మిస్ సుచరితారావు అన్నాడు సందేహంగా. నేనే అంది. నా పేరు యశ్వంతరావు. ఆయన కార్డు తీసి తన హోదాను చూపించాడు. ఆయన సైకియాట్రిస్టు. ఆయనకి తనతో ఏం పనో సుచరితకి అర్థం కాలేదు. నేను మీతో మాట్లాడాలి అన్నాడు ఆయన. కూర్చోండి అంది. ఆయన కూర్చున్నాడు. సుచరిత కూడా కూర్చుంది. హేమంత్ భార్య రేణుకి మీరు ప్రాణ స్నేహితురాలని విన్నాను. అవునా? అవును అంది. మిస్ రావు, మిమ్మల్ని ఒకటి అడగటానికి వచ్చాను. చెప్పండి. రేణు మీకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసా? తెలుసు. తన స్వభావం ఎలా ఉండేది? చాలా ఉద్రేకంగా, ఊరికే కోపం వచ్చేది, అంతలో అలిగేది, అంతలో క్షమార్పణ చెప్పేది, మళ్ళీ అంతలోనే రాజీ పడిపోయేది. అంత చిన్నపిల్లల మనస్తత్వం.
ఎందుకు అలా అడుగుతున్నారు అంది సందేహంగా చూస్తూ. రేణు నా పేషెంట్, తనకి మతి స్థిమితం బాగా తప్పుతున్న ఛాయలు వస్తున్నాయి. ఏమిటి అంతెత్తున ఎగిరి పడుతున్నట్లు అడిగింది. హేమంత్ మా బంధువులు, అతని పెళ్లికి నేను కూడా వెళ్ళాను. రేణుకి పాప పుట్టిన తర్వాత 4వ నెలలో మొదటిసారిగా మతి చాంచల్యం వచ్చింది. ఆ రోజున మధ్యాహ్నం వేళ హఠాత్తుగా ఎవరో తనని వెంబడిస్తున్నారని గలాబా చేసింది. చీర చింపుకొని మెట్ల మీది నుంచి పారిపోయి రాబోతూ కింద పడి దెబ్బ తాకించుకుంది. 4 రోజులు అలా ఉన్మత్తమైన స్థితిలో ఉంది. డాక్టర్లు వచ్చారు, పరీక్షలు చేశారు, మందులిచ్చారు. అప్పుడే అది మతి చాంచల్యపు లక్షణం అని చెప్పేశారు. మందులు వాడితే కాస్త తగ్గింది. 4 నెలలు బాగానే ఉంది. రేణుకి ఇలా జరిగిందని ఎవరికి చెప్పనీయకుండా హేమంత్ జాగ్రత్త పడ్డాడు. తర్వాత మళ్ళీ అటాక్ వచ్చింది. ఆ అటాక్ లో పని మనిషి కొడుకు పసివాడు అక్కడ పడుకోబెట్టి ఉంచితే గొంతు నులిమి చంపేసింది. పని మనిషితో ఆ గొడవలో నుంచి బయటపడేసరికి హేమంత్కి తల ప్రాణం తోక్కి వచ్చింది. రేణుని హాస్పిటల్లో చేర్పించమని తల్లి చెల్లెలు గొడవ చేశారు. కానీ హేమంత్కి అది ఇష్టం లేదు. రేణుకి ఎలా తెలిసిందో తను పని మనిషి కొడుకుని చంపేశానని తెలిసింది. మానసికంగా కుంగిపోయింది. ఆమె స్థితి మరీ దిగజారిపోయింది. హేమంత్ బొంబాయి తీసుకొచ్చాడు, నాకు చూపించాడు. రేణుని నేను మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగాను. సుచరిత అని మీ పేరు చెప్పింది. తనకు పిచ్చి అని తెలిసి సుచరిత కూడా నన్ను వదిలేసింది అని బాధపడింది. నో నో నాకు తెలీదు బిగ్గరగా అంది సుచరిత. నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చింది దేనికి అంటే మీకు ఏవో అపార్థాలున్నాయని హేమంత్ చెప్పాడు. మీరు రేణు ఆరోగ్య విషయం దృష్టిలో పెట్టుకుని మీ అపార్థాలు పక్కకు పెట్టి రేణుతో మామూలుగా మెలగండి. ఈ సమయంలో ఆమెకి మనోధైర్యం ఇచ్చే వ్యక్తి ఎంతో అవసరం. హేమంత్ ఎంత ధైర్యం చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది. డాక్టర్ నాకు ఇదేం తెలియదు. రేణు నా ఫ్రెండు, తనంటే నాకు చాలా ఇష్టం. మీరేం చేయమన్నా చేస్తాను ఆవేశంగా అంది. మీరేం చేయని అవసరం లేదు. రేణుతో చాలా మామూలుగా మెలగండి. మీ తోడు ఆసరా ఈ పరిస్థితుల్లో ఆమెకి చాలా సాయం చేస్తాయని నా నమ్మకం. ఎంత రోగిష్టి వాళ్లకు కూడా నీకు జబ్బు లేదు, ఇది ఊరికే పోతుంది అని ఆత్మీయులు ఎవరైనా చెబితే సగం ధైర్యం వస్తుంది. అది మానవ నైజం. డాక్టర్ ఇలా ఇలా ఎందుకు జరిగింది? దురదృష్టం అనాలి. రేణు మీకు తెలుసు కదా, మంచి శారీరకమైన ఆరోగ్యం, ఎంత ఉత్సాహం. ఈ వ్యాధి ఆమెకి రక్తంలో వారసత్వంగా వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ పిచ్చిది, మీకు తెలుసో లేదో. ఓ గాడ్! సుచరితకి చేతులు హఠాత్తుగా సోఫా మీద బిగిసినాయి. రేణు వాళ్ళ అమ్మమ్మని గురించి మా పిచ్చి మేళం అంటూ రాసిన ఉత్తరాలు జ్ఞప్తికి వచ్చాయి. యశ్వంతరావు గారు అంటున్నారు, రేణు విషయంలో ఇది చాలా దురదృష్టం అనే అనాలి. హేమంత్ లాంటి యోగుడైన భర్త, ముద్దులు మూటగట్టే కూతురు, జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ అవి అనుభవించే అదృష్టమే లేకుండా పోయింది. నేను ఈ రోజే రేణు దగ్గరికి వెళ్తాను. రేణు ఎక్కడుంది అంది సుచరిత. హేమంత్ నా సలహా ప్రకారమే రేణుని సౌత్ టూర్ తిప్పటానికి తీసుకెళ్లాడు. ఊరికే ఉంటే తన ఆలోచనలు ఎప్పుడు తనకి కలిగిన ఈ అనారోగ్యం గురించే వేధిస్తున్నాయి. వాళ్ళిప్పుడు త్రివేంద్రంలో ఉన్నారు. హేమంత్ 2 రోజుల క్రితమే ఫోన్ చేశాడు. 2 రోజుల్లో వస్తారట. రేణు కులాసాగానే ఉందట. ఇంతవరకు మళ్ళీ అటాక్ రాలేదట. రేణు వాళ్ళు సరాసరి ఇక్కడికే వస్తారు. కొన్నాళ్ళు ఇక్కడే బొంబాయిలో నా పర్యవేక్షణలో ఉంచమని చెప్పాను. అటాక్ వచ్చినా తగ్గుతుంది. ఆ అటాక్ వస్తుందనే రేణు భయపడిపోతుంది. అది తట్టుకోగల శక్తి మనం ఇవ్వాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయురాలు మీరే అంది. సుచరిత తలదించుకుంది. రేణు అన్న ఆ మాటకి తను అర్హురాలు కాదు. ఎలాంటి సమయంలో రేణుకు దూరంగా ఉండిపోయింది. చీచి, తను మనిషేనా? కానీ తనకేం తెలుసు? హేమంత్ ఎందుకు చెప్పలేదు? డాక్టర్ గారు లేచారు. నేను వస్తాను. రేణు రాగానే వెంటనే నాకు ఫోన్ చేయండి డాక్టర్. నేను వచ్చేసి రేణు నా దగ్గరికి తెచ్చుకుంటాను. రేణును ఒక్క క్షణం కూడా వదలను అంది సుచరిత. థ్యాంక్ యూ. ఆయన తల ఊపారు. నాకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ప్రయోజనం ఉంటుందేమో అనిపించింది. ఈ కింది ఫ్లాట్లో ఉండే మెహతా నా ఫ్రెండు. మాటల్లో ఇక్కడే మీరుంటారని తెలిసింది. ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చేశాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ డాక్టర్ అంది కృతజ్ఞతగా. 2 సార్లు మీకు ఫోన్ చేశాను. మీరు ఊర్లో లేరని చెప్పారు. ఇంకోసారి బయటకు వెళ్లారని అన్నారు. నేను మెసేజ్ ఇచ్చాను.
సారీ డాక్టర్, ఎవరెవరో చేస్తుంటారు, నేను అంత శ్రద్ధగా మీ నంబర్ చూడలేదు అంది. ఆయన వెళ్ళిపోయారు. సుచరితకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. హేమంత్ తనని ఎందుకు పెళ్లి చేసుకున్నానన్నాడో అర్థమైంది. హేమ్, యూ ఫూల్, నాకు ఎందుకు చెప్పలేదు? అతను చెప్పలేదా? చెప్పే అవకాశం తను ఇవ్వలేదా? మర్నాడు సుచరిత, షీలా కూర్చుని లంచ్ తింటున్నారు. ఏమిటి బీనా చెప్పింది? నువ్వు షాజీతో ఫారిన్ వెళ్లే అసైన్మెంట్ మానేశావట, ఎందుకని అంది. నాకు వెళ్లాలని లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇండో ఫ్రెంచ్ గవర్నమెంట్ సంయుక్తంగా అంగీకరించి ఆదేశించిన డాక్యుమెంటరీకి పారిస్ ది ఆర్టిస్ట్స్ ప్యారడైజ్, దీని మీద ఎన్నాళ్ళ నుంచి మీరు ఎదురు చూస్తున్నారు? నువ్వు రానని చెప్పేసరికి షాజీ చాలా అప్సెట్ అయిపోయారట. బీనా నన్ను చెప్పమని ఫోన్ చేసింది. అసలు హఠాత్తుగా ఎందుకు అలా అభిప్రాయం మార్చుకున్నావు? నాకు వెళ్లాలని లేదు. అది సరైన జవాబు కాదు. ప్రాజెక్ట్ అంతా సిద్ధం చేసి ఆఖరి నిమిషంలో నీకు వెళ్లాలని లేదు అంటే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. షాజీకి బీపీ ఫాల్ అయిందట, ఆయన కొంట్లో బాగాలేదట. షీలా, నన్ను విసిగించకు, నేనేం చేయలేను అంది గట్టిగా. ఆ మాట అనటానికి నీకు సిగ్గులేదు? నీ భవిష్యత్తుకి షాజీ ఎంతో తోడ్పడ్డారు. నిన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూశారు. నీకింత పేరు ప్రతిష్టలు వచ్చాయంటే ఈ రోజు నువ్వు నేను ఒక మనిషినే అంటూ సగౌరవంగా బతుకుతున్నావంటే కారణం ఎవరు? ఆయన కాదు. నీకంతగా ఇక ముందు వర్క్ చేయాలని లేకపోతే చెప్పి మానేసేయి. సుచరిత, నీకు తెలీదు, షాజీలాగా మనల్ని ఆదుకునే మగవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. నీకు ఇంత సాయం చేసిన ఆ పెద్దాయన్ని ఇలా క్షోభ పెట్టడం భావ్యం కాదు. నీకు కోపం వచ్చినా సరే నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు. షీలా గట్టిగా నిర్మోహమాటంగా అనేసి వెళ్ళిపోయింది. అంతలోనే వెనక్కి వచ్చి, నేను నీ ఫ్రెండ్ డియర్, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపించింది, అందుకే హెచ్చరించాను. నీకు కష్టం కలిగిస్తే క్షమించు అనేసి వెళ్ళిపోయింది. ఇక్కడితో కథని ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మరి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.